దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న ఇల్లలికి ముగ్గు పెట్టి నగన్న ఇంట మల్లెలు జల్లి నగన్న మల్లెల వాసనతో నగన్న కోలాట మాడిపోరా నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న భామాలంత చేరి నగన్న బావి నీళ్ళకెళితే నగన్న బావిలో ఉన్నావా నగన్న బాలానాగువయ్యో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న పిల్లలంత చేరి నగన్న ఉల్లాలేరబోతే నగన్న ఉల్లలో ఉన్నావా నగన్న పిల్ల నాగువయ్యో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న స్వాములంత చేరి నగన్న రేవు నీళ్ళకెళితే నగన్న రేవులో ఉన్నావా నగన్న కాలానాగువయ్యో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న అటుకొండ ఇటుకొండ నగన్న నడుమ నగులగొండ నగన్న కొండన ఉన్నావా నగన్న కోడె నాగువయ్యో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న
స్వామి శ్రీ సుబ్రహ్మణ్య శ్రీ వల్లి శ్రీ దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరించుకుంటూ ఈరోజు మనకి అన్నసంతర్పణ చేసేవారు బోగాల రామకృష్ణ గారు పద్మావతి గారు అంటే వీరే అన్నమాట దంపతులు భోజనాలు మనకు పెడుతున్నారు. ఇక్కడ ప్రతి శనివారం ప్రతి మంగళవారం ఎవరో దాతలు పెడతారు, దేవస్థానం కాదు. అలాగే ముందు ఆ మంగళవారం పెడతానని కూడా ముందుగానే బుక్ చేసుకోవాలి. అందువల్ల వీరికి 27 సంవత్సరాలకి సంతానం కలిగింది, కావల పిల్ల పుట్టారు. ఇక్కడికి వచ్చిన మూడో వారంలో స్వామికి దండం పెట్టుకుంటే 3వ వారంలోనే వచ్చారంట. ముఖ్యంగా ఈ స్వామిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఆ కార్యక్రమం ఆ కోరికలు తీరుతాయి. ముఖ్యంగా పిల్లలే కాకుండా వివాహాలు అవ్వండి, ఇతర కార్యక్రమాలు అవ్వండి తప్పనిసరిగా జరుగుతాయి. ముందు మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి, నమ్మాలి. అందువల్ల ఇదే మీకు మన నిదర్శనం. 27 సంవత్సరాలకు పుట్టారంటే ఇది అదృష్టం అంటారా, భగవంతుడు మాయ అంటారా కాదంటారా? అందువల్ల ముఖ్యంగా మీరంతా అభిషేకం చేయించుకుంటున్నారు, చక్కగా ఫలితం పొందుతారు మీరు. అందువల్ల మాకన్నా మీరు చక్కగా చేయించుకుంటున్నారు. ఈ స్వామికి సేవ చేసుకునే భాగ్యం మాకు జరిగింది కాబట్టి మీకు ఇది నిదర్శనం చెప్తానికి వీరిని చూపించామన్నమాట. నమస్కారాలు. మీరు కూడా శ్రీ వల్లి దేవసేన సమేత సంతాన సుబ్బేడి ఆలయం పడవరిపల్లి గ్రామం పెంటబడి మండలం. మా గ్రామంలో చేసిన స్వామి స్వయంభూ స్థలమహత్యం అటువంటిది. ఇక్కడ జమ్మి చెట్టు, బాలమావిడి చెట్టు, పుట్ట, చెరువు ఎవరో ఏర్పాటు చేసినవి కాదు ఇవి. స్థల మహత్యం ఇక్కడ పవర్ ఉంటుంది. ఇక్కడ ఈ స్థల మహత్యం అంటే ఇక్కడ ఎవరైనా ఇక్కడ గోదావరికి వస్తే ఆ ప్రశాంతత, అలాగే స్వామిని కోరుకున్న కోరిక తీర్చే స్వామి మా సుబ్బేడి స్వామి. ఈరోజు నిజమైనటువంటి బోగాల రామకృష్ణ గారు పద్మావతి గారు దంపతులు వారికి
కళ్యాణం జరిగి 27 సంవత్సరాలు అయింది. 27 సంవత్సరాల తర్వాత స్వామి దగ్గరికి వస్తే ఇక్కడ పని జరుగుతుంది, సంతానం కలుగుతుంది అని తెలిసి 11 వారాల్లో వస్తే ఏ పని అయినా ఇక్కడ జరగకుండా ఉండదో 11 వారాల లోపల జరుగుతుంది అని నమ్మకంతో ఇక్కడ రావడం. వచ్చిన 3వ వారమే వాళ్ళు శుభం కలుగుతాం. ఈరోజు 7వ నెల జరిగిన 7వ నెల అన్నం కూడా ఇక్కడ ముట్టించుకొని వారు అలాగే మాకు పిల్లలు కలిగితే ఇక్కడ భోజనాలు పెట్టుకుంటాం అనుకున్నారు. ఆ భోజనాల నిమిత్తం కూడా వారి ఖర్చుతో ఈరోజు వచ్చిన భక్తులందరికీ కూడా వారి ప్రసాదం ఇస్తున్నారు. సుమారు 25,000 రూపాయలు వారు ఇస్తున్నారు భోజనానికి అని చెప్పి. కావున వారికి వారి కుటుంబానికి ఎల్లవెల్ల స్వామి రాసిన కోరుకుంటూ అలాగే మా కనకసుందర గారు, సూర్యబాబు స్వామి గారు, నరసింహస్వామి ఆయన వాకు మంచిది, అలాగే జనార్దన స్వామి వాళ్ళ అబ్బాయి ప్రతి ఒక్కరు కూడా భక్తుల్ని చక్కగా సేవ చేస్తూ వాళ్ళకి మంచి ఏర్పాట్లు జరుగుతూ కోరికలు తెచ్చే స్వామి గారు ప్రతి ఒక్కరు మా స్వామివారిని దర్శించుకొని పురిజల కావలతో కూర్చున్నాను. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్వాసరాయ మహేశ్వరాయ నిత్యాయుద్ధాయ దిగంబరాయ నమస్కరోతి నమశివాయ. ఈ రోజున ఏకాదశి చైత్రమాసము ఏకాదశి జైవారం రోజున తెల్లవారుజామున మూలవిరాటికి అభిషేక కార్యక్రమం, తదనంతరం విశేష పూజలు, రావుకేతుల పూజలు. ఇప్పుడు ఉత్సవ విగ్రహమూర్తికి పాలు, పెరుగు, తేనె, పళ్ళరసాలతో అభిషేక మహోత్సవం. మా దేవుడు పలికితే చాలు, నీకేం కావాలి నమ్మాలి, నమ్మకంగా ఇక్కడ ఏమి కూడా అవ్వదు. నిదర్శనం అంటే కొమ్మర వాస్తవులు. ఎందుచేతంటే ఇక్కడ వచ్చిన 3వ వారమే ఇక్కడ గర్భిణి అయ్యారు. చూడండి, 27 సంవత్సరాలకి 3వ వారమే గర్భిణి అయింది. అలాగే విశేషం ఏంటంటే కమల పిల్లలు. అలాగే ముదురాజులని వైజాగ్లో హైదరాబాద్ నుంచి వచ్చారు. మొన్న 3 వారాల కిందట 2 కమల పిల్లలు వచ్చి పుట్టారు. అలాగే మొన్న ఎవరో వచ్చారు కమల. ఈ మధ్యన 4 నెలల నుంచి కూడా కమల పిల్లలు ఇక్కడ. విశేషం ఏంటంటే వివాహాలు, నరఘోష, ఉద్యోగాలు. నిజంగా ఉదయం కాటకోటేశ్వరం నుంచి మొన్న 3 రోజుల కింద మా ఇంటికి వచ్చాడు. చూడండి, ఏమంటే ఆస్తులు ఉన్నాయండి, తగులు ఉంది. మా అన్నయ్య మా తమ్ముడు నన్ను మోసం చేశాడండి, కోర్టులో ఉందండి, తింటా కూడా లేదండి, అమ్మగారు తింటా కూడా తిండి లేదండి, తమ్ముడు ఎలా మోసం చేశారంటే అలా కాదు, నువ్వు దేవుణ్ణి నమ్ము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నీ తప్పనిసరిగా కోరిక అవుతుంది అంటే వాయిదా అండి, కోర్టు వాయిదా అన్నారు. నిజంగా అండి 5 సంవత్సరాల నుంచి జరిగినది. కోర్టు వాయిదాకి దండం పెట్టుకున్నారు. బస్సు ఇచ్చాను, ఈబూది ఇచ్చాను, పుట్టమట్టి ఇచ్చాను, దండం పెట్టుకున్నాను, వెళ్ళి కండువా ఇచ్చాను ఆగుతుంటుకు. ఎత్తగానే ఎప్పుడో ఎన్ని సంవత్సరాల కింద ఇంకా వాయిదా వేసేస్తున్నాడు. ఇచ్చేది నమస్కారం చేసేటప్పటికి వాళ్ళకి నిజంగా తీర్పు వచ్చింది. 10 ఎకరాల చిల్లర వచ్చిందంటాను. చూడండి, తినలేక తమ్ముడు మోసం చేశాడు అన్నగారిని. అలా ఉదయం చేశారు. ఇలాగ అయిందండి శుభాన్ని. మా స్వామి అంటే ఆశ్చర్యపోయారు వాళ్ళు. రేపు వారం వస్తానన్నారు. ఎంతమందికి యువత ఇక్కడ రామలింగరాజు గారు ఉన్నారు, దేవాదాయ మినిస్టర్ గొంది వాళ్ళది. విశ్వనాథ పద్మనాభరాజు గారని ఇలాగే 18 సంవత్సరాలకి సంతానం లేకపోతే అన్నీ చేస్తే ఆభరణం చేయించారు. చూడండి ఎంతమందికో కోరిక. విశేషం అంటే మేమందరం కూడా పూర్వజ సుకృతం, మా సేవ మేమెవరండి మేము చేసుకుంటాకి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్నట్టు సేవ చేసుకుంటాకి మాకు రుణం ఉంది. ఎంతమంది ఉన్నారు చూడండి. మా గ్రామం పుణ్యం చేసుకోండి, మేమందరం కూడా పుణ్యం చేసుకున్నాం మేమందరం కూడా. అందుచేత ఏదైనా మీరు నమ్మండి, దయించి నమ్మితే పిలిస్తే ఇక్కడ అయిపోతుంది పని. అందుచేత మీ అందరికి కూడా సుఖ సంపదలో ఉండాలని, ఆరోగ్యంతో ఐశ్వర్యంలో ఉండాలని కోరుతున్నాం. అంటే నిజంగా హాస్పిటల్లో పెట్టి సీరియస్గా ఉన్నదంటే ఆ భార్య ఫోన్ చేసింది నాకు. వాళ్ళ ఏంటన్నా దేవుణ్ణి నమ్మండి, 11 కొబ్బరికాయలు కొట్టండి, మీ ఆయన శుభ్రంగా సంపూర్ణ ఆరోగ్యంతో చెప్పలేదన్నారు. ఏంది సీరియల్ అంటే సీరియల్ అని దయించి వాళ్ళు కూడా వదిలేశారు. ఇంకా ప్రాణం లేదన్నారండి ఎమ్మెల్యే గారు. నేను దండం పెట్టుకోమన్నాను. చెప్పు స్వామి దగ్గరకు వచ్చాను. ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చిన రోజునే నాకు తేడా జరిగింది. అందరూ మన ఎమ్మెల్యే గారు, మన సంటి గారు అందరూ వచ్చి బస్సు ట్యాక్సీ కలిసి పంపించేశారు. రాజమండ్రి నుంచి మళ్ళీ విజయవాడ, గుంటూరు వెళ్ళాం, ఎయిమ్స్ హాస్పిటల్లో. 4 నెలలు ఉన్నానమ్మా.
ఇక మరి ఇవాళ నడిచి వచ్చాను. ఆ స్వామి అయితే నాకు నిదర్శనం. నాకు జరిగింది ఇక్కడ బాగా నా మొహమైన స్వామి అన్నారని వచ్చిన 3వ వారం మాకు పిల్లలు కలిగారు. ఇప్పుడు 27 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి మాకు బాగా చాలా సంతోషంగా ఉంది. కొమ్మరండి, జల్లి కొమ్మర. ఎవరిని మోహం చేయలేదు. చిన్నగా